సో మనకి నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ మనం మాట్లాడుకునేది అకౌంటింగ్ స్టాండర్డ్ 19, అకౌంటింగ్ ఫర్ లీజెస్. సో ఇక్కడ లీజ్ అంటే ఏంటి అని చెప్పేసానంటే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ స్టాండర్డ్ is also applicable, accounting standard 19 is also applicable for hire purchase transactions. ఓకే, హైర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ స్టాండర్డ్ అనేది మనకు అప్లికబుల్ అవుతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్ సార్. ఫస్ట్ వాట్ ఈజ్ లీజ్? లీజ్ అంటే ఏంటి? సో lease is a generally an arrangement by which a lessor gives the right to use an asset for given period of time to the lessee on rent అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. లెస్సర్ అనేవాడు లెస్సీకి ఏమంటున్నాడమ్మా, రెంట్ కి, ఫర్ ది పర్పస్ ఆఫ్ రెంట్, రెంట్ కి ఒక ప్రాపర్టీ, ఒక అసెట్ కానీ ఏదైనా ఇచ్చినట్లయితే, అంటే రైట్ టు యూజ్ అన్ అసెట్ ఇచ్చినట్లయితే ఫర్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు ద లెస్సీ ఆన్ రెంట్, ఫర్ ద గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ కి ఒక అసెట్ ని రెంట్ కి ఒక లెస్సీకి ఇచ్చినట్లయితే దాన్ని లీజ్ ట్రాన్సాక్షన్. దిస్ ఇస్ ఎ కాంట్రాక్ట్ అమ్మా. ఓకే, సో దిస్ ఇస్ అన్ అరేంజ్మెంట్. ఇందులో ఎంతమంది పార్టీస్ ఉంటారు అంటే కనుక కాంట్రాక్ట్ లో లెస్సార్ అండ్ లెస్సీ. ఓకే, సో లెస్సార్ ఉంటాడంట, లెస్సీ ఉంటాడంట. ఓకే, రైట్ సార్. ఈ ట్రాన్సాక్షన్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది సబ్స్టాన్స్ ఓవర్ ఫార్మ్ అనే దానికి ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఇస్తాడమ్మా, సబ్స్టాన్స్ ఓవర్ ఫార్మ్ అనే ఆస్పెక్ట్ కి. అది కూడా ఏంటో అనేది మనం చూద్దాం. ఓకే, దానికంటే ముందు సార్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లీజెస్? టైప్స్ ఆఫ్ లీజెస్, లీజెస్ ఎన్ని రకాలు అని చెప్పేసానంటే, లీజెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఏంటంటమ్మా? ఆపరేటింగ్ లీజ్ as well as finance lease. Okay, so operating lease, finance lease, 2 types of leases ఉన్నాయంట. సో అందులో ఆపరేటింగ్ లీజ్ అంటే ఏంటి, ఫైనాన్స్ లీజ్ అంటే ఏంటో చూద్దాం అమ్మా. ఫస్ట్ ఫైనాన్స్ లీజ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ ఫైనాన్స్ లీజ్ అంటే ఏంటో చూసిన తర్వాత ఆపరేటింగ్ లీజ్ చూద్దాం. ఫైనాన్స్ లీజ్ అంటే substantially all the risks and rewards incidental to the ownership of an asset ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఇచ్చేస్తారంట, లెస్సీకి ఇచ్చేస్తాడంట. బై ద లెస్సీ, లెస్సార్ ఏం చేస్తాడంట, సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్. సార్, నార్మల్ గా రిస్క్స్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అయితే ఓనర్షిప్ కదా ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడంట ఎవరికి, లెస్సార్ టు లెస్సీ వెళ్ళిపోతాయంట. లెస్సార్ టు లెస్సీ వెళ్ళిపోతాయంటే ఏంటి, సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్, బట్ నాట్ లీగల్ ఓనర్షిప్. లీగల్ ఓనర్షిప్ వెళ్ళదు, ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో లీగల్ ఓనర్షిప్ అనేది వెళ్ళదు, కానీ సబ్స్టాన్షియల్ గా రిస్క్ అండ్ రివార్డ్స్ అనేవి లెస్సార్ నుంచి లెస్సీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. ఇక్కడ ఫైనాన్స్ లీజ్ అని మనం ఎలా చెప్పుకోవచ్చు సార్ అంటే, కొన్ని ఇక్కడ ఆస్పెక్ట్స్ ఇస్తున్నాడంటే, కొన్ని సిచ్యువేషన్స్ ఇస్తున్నాడంట, వాటిని ఫైనాన్స్ లీజ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అంట. ఓకే, సో ద లెస్సీ అంటే ఎవడైతే అసెట్ ని లీజ్ కి తీసుకుంటున్నాడో వాడు విల్ గెట్ ద ఓనర్షిప్, will get ownership of the leased asset
at the end of the lease term. సో లీజ్ టర్మ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంట, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందంట. అప్పటి వరకు సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ ఓనర్షిప్ మాత్రం వెళ్ళదు. ఓనర్షిప్ అనేది ఎప్పుడు వెళ్తుందంట? అట్ ద ఎండ్ ఆఫ్ ది లీజ్ టర్మ్ మనకి ఓనర్షిప్ వెళ్తుంది అంటే కనుక అది ఏమవుతుందంట? ఫైనాన్స్ లీజ్ అవుతుందంట. ఓకే, రైట్. అలాగే at the end the lessee has given an option to buy the leased asset. ఓకే, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది టర్మ్ లో నువ్వు ఆప్షన్ ఇచ్చావంట. ఏమని? లీజ్, సపోజ్ నేను మీకు ఒక మెషిన్, ఇప్పుడు హెవీ వెహికల్స్ ఉన్నాయనుకోమ్మా, హెవీ డ్రిల్లింగ్ వెహికల్స్ కానీ లేకపోతే ఏమంటారు ట్రక్స్ కానీ జనరల్ గా ఏం చేస్తారంటే లీజ్ కి ఇస్తారమ్మా. అటు టోటల్ గా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఇప్పుడు ఒక 50 లక్షలు 60 లక్షలు ఒక ట్రక్ ఉందంటే కనుక 60 లక్షలు పెట్టి మనం ఒక ట్రక్ కొనుక్కోలేనప్పుడు మనం ఏం చేస్తామంట, ఆ దాన్ని లీజ్ కి తీసుకుంటామంట. ఆ లీజ్ కి తీసుకునేటప్పుడు ఫైనాన్స్ లీజ్ కనుక తీసుకున్నట్లయితే ఫైనాన్స్ లీజ్ అని ఎలా తెలుస్తుంది సార్ అని చెప్పేసానంటే కనుక అక్కడ లీగల్ ఓనర్షిప్ అనేది మనకి రాదు, కానీ సబ్స్టాన్షియల్ రిస్క్ అండ్ రివార్డ్స్ మనకు వచ్చేస్తుంది. అక్కడ మనకి అగ్రిమెంట్ లో ఉన్న టర్మ్స్ చూస్తే గనక మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ లో మీకు ఓనర్షిప్ వస్తుందని కానీ, లేకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ది టర్మ్ లో మీకు ఆప్షన్ అనేది ఇస్తాము టు బై ద లీజ్డ్ అసెట్. లీజ్డ్ అసెట్స్ ని బై కొనుక్కోవడానికి మీకు ఏమిస్తాను, ఒక ఆప్షన్ అనేది ఇస్తానని కానీ. ఓకే, ద లీజ్ టర్మ్ కవర్స్ the major part of the useful life. సో ఆ అసెట్ పనిచేసేదే 10 ఏళ్ళు అంటే మనం 10 ఏళ్ళకి లీజ్ కి ఇచ్చేసామంట. అంటే ఆ అసెట్ యూస్ఫుల్ లైఫ్ టైం 10 ఇయర్స్, మనం 10 ఇయర్స్ లీజ్ కి ఇచ్చేసామంట. అలాంటి టర్మ్ మీ అగ్రిమెంట్ లో ఉన్నా సరే దాన్ని ఏమన్నాలంట? ఫైనాన్స్ లీజ్ అనాలంట. అమ్మ ఇవన్నీ కూడా ఫైనాన్స్ లీజ్ ని గుర్తించడానికి వేరే ఆప్షన్స్, వేరే ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఇస్తున్నాడమ్మా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? ఇక్కడ ఇవన్నీ ఎక్కడ ఉంటాయని చెప్పేసానంటే అగ్రిమెంట్ లో టర్మ్స్ ని బేస్ చేసుకొని చూసుకోవాలమ్మా. మనకి లీజ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం రాసుకుంటాం, లీజ్ ట్రాన్సాక్షన్ అంటే అయినప్పుడు లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటాం. లీజ్ అగ్రిమెంట్ లో ఉన్న టర్మ్స్ ని బేస్ చేసుకుని అది ఫైనాన్స్ లీజా ఆపరేటింగ్ లీజా అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకు సార్ అని చెప్పేసానంటే కనుక ఫైనాన్స్ లీజ్ కి వేరే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఆపరేటింగ్ లీజ్ కి వేరే అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఉంటది. అకౌంటింగ్ స్టాండర్డ్ 19 డిఫర్స్ ది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ది ఆపరేటింగ్ లీజ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ లీజ్. సో కాబట్టి ఫైనాన్స్ లీజ్ కి మన అకౌంటింగ్ ట్రీట్మెంట్ వేరు. సో కాబట్టి ఫస్ట్ ఫైనాన్స్ లీజ్ ని మనం ఎలా గుర్తించాలో మనం చూస్తున్నాం అమ్మా. సో ఫస్ట్ సబ్స్టాన్షియల్ రిస్క్ అండ్ రివార్డ్స్ ఆఫ్ ది సబ్స్టాన్షియల్ రిస్క్ అండ్ రివార్డ్స్ కనుక లెస్సార్ దగ్గర నుంచి లెస్సీకి వెళ్ళిపోయి బట్ లీగల్ ఓనర్షిప్ వెళ్ళదు. అండ్ మీ అగ్రిమెంట్ లో ఇక్కడ టర్మ్స్ ఎలా ఉన్నాయంట, ఏమని? వన్ ఆఫ్ ది టర్మ్ ఇస్ ఓనర్షిప్ విల్ బి అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఇస్తామని కానీ, లేకపోతే ఎండ్ ఆఫ్ ది పీరియడ్ లో మీకు ఆప్షన్ టు బై ఉన్నదని కానీ, లేకపోతే మేజర్ లైఫ్ ఆఫ్ ది టర్మ్ అంతా కూడా ఎందులో కవర్ అయిపోయింది? లీజ్ లో కవర్ అయిపోయిందని కానీ, లేకపోతే at the beginning of the lease term, మనం బిగినింగ్ ఆఫ్ ది లీజ్ టర్మ్ లోనే మనం చూసుకుంటే కనుక ఏం చేశారంట, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది మినిమం లీజ్ పేమెంట్స్ అంటాడు. మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఏంటి చూద్దాం. అంటే నార్మల్ గా మన లీజ్ రెంటల్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రెసెంట్ వాల్యూ కనుక కన్వర్ట్ చేస్తే అట్ సర్టెన్ డిస్కౌంట్ రేట్ దగ్గర మనం ఒక 10 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఎంత లీజ్ అనేది పే చేసుకుంటూ వెళ్తున్నాం అమ్మా. అంటే ఇంత అమౌంట్ అని చెప్పేసి లీజ్ పే చేసుకుంటే వెళ్తున్నామంట. సో అలా పే చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఆ లీజ్ రెంట్ ఎంతైతే ముందే అగ్రిమెంట్ లో ఫిక్స్ అవుతాం కదా, ఎవ్రీ ఇయర్ నువ్వు నాకు 1 lakh చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో లీజ్ రెంట్, ఆ లీజ్ రెంట్ ని ప్రెసెంట్ వాల్యూలో కన్వర్ట్ చేస్తే అట్ సర్టెన్ డిస్కౌంట్ రేట్ దగ్గర కనుక మనం ఇక్కడ ఏం చేసామంట, ఆ ప్రెసెంట్ వాల్యూలో లీజ్ పేమెంట్స్ మనం డిస్కౌంట్ చేస్తే కనుక ఆ వాల్యూ అనేది దేన్ని కవర్ చేస్తుందంట? సబ్స్టాన్షియల్ ఇనీషియల్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది లీజ్డ్ అసెట్. ఓకే, covers this substantially the initial fair value
ఇప్పుడు టోటల్ అసెట్ వచ్చేసరికి 5 lakhs అమ్మా. అసెట్ వాల్యూ వచ్చేసరికి ఎంత 5 lakhs. మనం ఫ్యూచర్ లో 10 years ఉపయోగపడుతుంది అసెట్. ఎవ్రీ ఇయర్ నువ్వు నాకు ఎంత పే చేయాలంటే కనుక 1 lakh rupees పే చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను. ఆ 1 lakh ని 10 years దగ్గర లీజ్ టర్మ్ 10 years ని దగ్గర మనం ఒక 20% కనుక మనం ఏం చేసుకుంటూ వచ్చాం, డిస్కౌంట్ చేసుకుంటూ వస్తే కనుక అది 5 lakhs కంటే ఎక్కువ వచ్చింది అనుకోమ్మా. అంటే సబ్స్టాన్షియల్ గా మనం కొన్న అసెట్ కంటే ఏమవుతుంది, అసెట్ వాల్యూ కంటే అది సరే అసెట్ వాల్యూని సబ్స్టాన్షియల్ గా కవర్ చేసేస్తుంది. కాబట్టి అలా కవర్ చేసేస్తున్నా సరే దాన్ని ఏమంటారంట, ఫైనాన్స్ లీజ్ అని అంటారంట. ఓకే రైట్. తర్వాత if the asset given on lease is a specialized in nature, asset given on lease is specialized in nature and can only be used by the lessee, can only be used by the lessee. సో లస్సీ కోసమే ఒక అసెట్ తయారు చేసి ఇచ్చామంట మనం. ఓకే, సో వాడికి లస్సీ కోసమే మనం ఏం చేసామంటే స్పెసిఫిక్ గా ఒక అసెట్ తయారు చేసి ఇచ్చామంట. అది వాడికి తప్ప ఇంకెవరికి ఉపయోగపడదంట. సో ఈ వీటిల్లో ఇక్కడ మనం చెప్పుకున్న 5 points లో ఏదో ఒక పాయింట్ కనుక మీ అగ్రిమెంట్ లో ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటమ్మా, ఫైనాన్స్ లీజ్ అంటారంట. అప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ 19 ప్రకారం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫైనాన్స్ లీజ్ కి ఏదైతే చెప్తారో ఆ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాలి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సార్ ఆపరేటింగ్ లీజ్ అంటే ఏంటి? సార్ ఆపరేటింగ్ లీజ్ అంటే కనుక ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ సబ్స్టాన్షియల్లీ ఆల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ ఇన్సిడెంటల్ టు ఓనర్షిప్ అంటున్నాడమ్మా. డస్ నాట్ ట్రాన్స్ఫర్ షూర్. సో ఏమంటున్నాడంటే అక్కడ డస్ నాట్ ట్రాన్స్ఫర్ సబ్స్టాన్షియల్లీ ఆల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ ఇన్సిడెంటల్ టు ఓనర్షిప్ కి సంబంధించిన ఏ రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదంటే ఎక్కడ నుంచి, లెస్సార్ దగ్గర నుంచి లెస్సీకి ఏ విధమైన ఓనర్షిప్ సంబంధించిన రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదంట. అలా ట్రాన్స్ఫర్ అవ్వకపోతుంటే కనుక దాన్ని ఆపరేటింగ్ లీజ్ అంటారు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే, సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే అదర్ దాన్ ఫైనాన్స్ లీజ్ అన్ని కూడా ఆపరేటింగ్ లీజ్ లోకి వస్తాయన్నమాట. ఓకే రైట్. సో అదర్ దాన్ ఫైనాన్స్ లీజ్ మనం ఏమన్నా ఉంటే కనుక మన అగ్రిమెంట్ లో ఈ టర్మ్స్ ఎక్కడా లేవు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు అది అదర్ దాన్ ఫైనాన్స్ లీజ్. సో అదర్ దాన్ ఫైనాన్స్ లీజ్ ఏదైనా సరే ఎందులోకి వస్తుందంట, ఆపరేటింగ్ లీజ్ లోకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సార్ ఆపరేటింగ్ లీజ్ అయితే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలాగా, ఫైనాన్స్ లీజ్ అయితే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలాగా అని చెప్పేసి మనం అకౌంటింగ్ స్టాండర్డ్ 19 లో చూడబోతున్నామమ్మా. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అప్లికబిలిటీ ఆఫ్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్. AS 19 does not apply. సో అకౌంటింగ్ స్టాండర్డ్ 19 డస్ నాట్ అప్లై అంట. ఎక్కడెక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పేసి అంటే కనుక లీజ్ అగ్రిమెంట్స్ టు ఎక్స్ప్లోర్ న్యాచురల్ రిసోర్సెస్ సచ్ యాజ్ ఆయిల్, గ్యాస్, టింబర్, మెటల్ అండ్ అదర్ మినరల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లీజ్ అగ్రిమెంట్స్ టు ఎక్స్ప్లోర్ న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్ ని లైక్ ఆయిల్, గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ కి మనం లీజ్ కి తీసుకున్నామంట ప్లేస్ ని. సో వాటికి సంబంధించిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎందులో కవర్ అవుతుందంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 19 లో కవర్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడమ్మా. రైట్. అలాగే లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ ఫర్ మోషన్ పిక్చర్ ఫిల్మ్స్, వీడియో రికార్డింగ్ ఎక్సెట్రా. ఇవి అంటే మోషన్ పిక్చర్స్ మనం లీజ్ కి ఇస్తారు. అంటే ఇప్పుడు ఫిల్మ్స్ ఉంటాయి కదా, మా ఫిల్మ్స్ ని లీజ్ కి ఇస్తారమ్మా. ఇప్పుడు థియేటర్ వాళ్ళకి లీజ్ కి ఇస్తారు, ఒక 1 week లీజ్ ఉంటదమ్మా. ఫ్రైడే టు ఫ్రైడే లీజెస్ ఉంటాయి.
ఆ లీజెస్ కి ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ 19 అనేది అప్లికబుల్ కాదంట. అలాగే లీజ్ అగ్రిమెంట్స్ టు యూజ్ ల్యాండ్. సో ల్యాండ్ ని లీజ్కి ఏదైతే ఇస్తామో ఆ లీజ్ అగ్రిమెంట్స్ కూడా మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 19 అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ 19 డస్ నాట్ అప్లై ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, మోషన్ పిక్చర్ ఫిల్మ్స్, మాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా. తర్వాత లీజ్ అగ్రిమెంట్స్ టు యూజ్ ల్యాండ్. ఇవి 3 కేసెస్ లోనే అకౌంటింగ్ స్టాండర్డ్ 19 అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి అని మనకి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. సో నెక్స్ట్ విల్ గో విత్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్. అకౌంటింగ్ ఫర్ ఫైనాన్స్ లీజ్ చూద్దామా, తర్వాత అకౌంటింగ్ ఫర్ ఆపరేటింగ్ లీజ్ చూద్దాం. అకౌంటింగ్ ఫర్ ఫైనాన్స్ లీజ్. సో అకౌంటింగ్ ఫర్ ఫైనాన్స్ లీజ్ సార్, ఇక్కడ ఎంతమంది పార్టీస్ ఉన్నారు సార్? లెస్సార్ లెస్సీ అని చెప్పేసి అని 2 పార్టీస్ ఉన్నారు. సో లెస్సార్ లెస్సీ అని 2 పార్టీస్ ఉన్నారమ్మా. సార్ ఇద్దరులో ఎవరి బుక్స్ లో అకౌంట్స్ గురించి, ఇక్కడ అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి అకౌంటింగ్ స్టాండర్డ్ 19 డిస్కస్ చేస్తుందని చెప్పేసి అని అనుకుంటే కనుక బోత్ లెస్సార్ బుక్స్ అండ్ లెస్సీ బుక్స్. లెస్సార్ బుక్స్ లోని లెస్సీ బుక్స్ లోని రెండిట్లోని మనకి ఇక్కడ ఏం చేస్తున్నారంట, అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి మన అకౌంటింగ్ స్టాండర్డ్ 19 మాట్లాడుతుంది అని చెప్పేసి అని చెప్పారమ్మా. ఓకే, రైట్. సో ఫస్ట్ we will see with respect to in the books of లెస్సీ గురించి చూద్దాం, ఆ తర్వాత లెస్సార్ కొద్దాం. ఓకే, రైట్ అమ్మా. ఇక్కడ ఫైనాన్స్ లీజ్ కి ఇంచుమించు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, హైర్ పర్చేజ్ లో మనకి ఏవైతే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంటుందో అదే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఫైనాన్స్ లీజ్ కి ఉంటుందమ్మా. హైర్ పర్చేజ్ లో మనకి ఓనర్షిప్ అనేది లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాతే ఓనర్షిప్ అనేది వెళ్తది. మీరు హైర్ పర్చేజ్ అకౌంటింగ్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నానమ్మా. హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో మీకు ఏంటంటే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే మనం పే చేస్తామో అప్పుడే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఈ ముందే మనం ఏం చేస్తాం, సేల్ కింద రాసేస్తాం, అవతల వాడికి పర్చేజ్ కింద మనం రాసేసుకుంటాం అమ్మా. ఓకే, సో లెస్సార్ సేల్ చేసేసినట్టు, లెస్సీ పర్చేజ్ చేసినట్టు. సో ఇక్కడ మనం ఏం చేయాలంట, ఇక్కడ కూడా ఫైనాన్స్ లీజ్ లో కూడా ఓనర్షిప్ అనేది, లీగల్ ఓనర్షిప్ అనేది తర్వాత వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమైంది, సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ కనుక ట్రాన్స్ఫర్ అయినట్లయితే, అంటే ఓనర్షిప్ కి రిలేటెడ్ గా సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ కనుక మనకి ట్రాన్స్ఫర్ అయినట్లయితే కనుక, అక్కడ ఎవరి దగ్గర నుంచి, లెస్సార్ దగ్గర నుంచి లెస్సీకి ట్రాన్స్ఫర్ అయినట్లయితే అక్కడ ఏం జరిగినట్టంటే అమ్మా, అక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయినట్టే. సో సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అమ్మా. లీగల్ ఓనర్షిప్ వెళ్ళలేదు కదా అని చెప్పేసి లీగల్ ఓనర్షిప్ వేరమ్మా. సో లీగల్ ఓనర్షిప్ మనకి సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే కనుక సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్. మనం అకౌంటింగ్ స్టాండర్డ్ 1 లో చెప్పుకున్నాం సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అని చెప్పేసి. మెటీరియాలిటీ సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ గురించి మాట్లాడుకుంటూ, అక్కడ సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అంటే అక్కడ రియల్ గా జరిగే ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేయాలి రాదర్ దాన్ ఫామ్. అక్కడ లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కదా, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వలే అన్నట్టు కాదు ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే అసెట్ అనేది సబ్స్టాన్షియల్ రిస్క్ అండ్ రివార్డ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే. సో కాబట్టి లెస్సీ బుక్స్ లో మనం ఏం చేయాలంటే దాన్ని అసెట్ కింద రికార్డ్ చేయాలి. ఓకే, రైట్. సార్ ఇక్కడ వీడు లెస్సీ ఏం చేసుకున్నాడు, అసెట్ కొనుక్కున్నాడు అంటే బుక్స్ లో ఏమని రాస్తామా, లీజ్డ్ అసెట్. వీడి బుక్స్ లో అసెట్ కింద రికార్డ్ అవుతుంది. లీజ్డ్ అసెట్ అకౌంట్ డెబిట్ టు ఫస్ట్ ఎంట్రీ. ఓకే, లీజ్డ్ అసెట్ అకౌంట్ డెబిట్ టు. సార్ ఈడైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడా సార్, ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడా అని చెప్పేసానంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు. సో కాబట్టి ఇంకా వీడికి అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఉంది, లీజ్ లైబిలిటీ. సో లీజ్డ్ అసెట్ అకౌంట్ డెబిట్ లీజ్ లైబిలిటీ అని చెప్పేసి మనం రికార్డ్ చేయాలంటమ్మా. రైట్. సార్ ఇక్కడ ఏ వాల్యూకి మనం రికార్డ్ చేయాలి అసెట్ ని, మనకి హైర్ పర్చేజ్ లో మనం మాట్లాడుకుంటాం. హైర్ పర్చేజ్ లో ఏంటంటే కనుక క్యాష్ ప్రైస్ కి రికార్డ్ చేయండి అని చెప్పేసి మీకు హైర్ పర్చేజ్ అకౌంటింగ్ లో చెప్తారమ్మా. కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే రికగ్నైజ్ ద అసెట్ యాజ్ వెల్ యాజ్ లైబిలిటీ
ఇక్కడ షుడ్ బి రికగ్నైజ్డ్ అట్ ది లోవర్ ఆఫ్, ఇక్కడ వాల్యూ ఎలా రికగ్నైజ్ చేయాలన్న దానికి రికగ్నిషన్ ప్రిన్సిపల్ ఇస్తున్నాడమ్మా. సో ప్రిన్సిపల్ ఇక్కడ రికగ్నిషన్ ప్రిన్సిపల్ ఏమిస్తున్నాడు అంటే ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అమ్మ ఇది. లోవర్ ఆఫ్ 1 fair value of the leased asset at the inception of the lease fair value of the leased asset at the inception of the lease and present value or present value of minimum lease payments. అమ్మ ఎవరి బుక్స్ లో మనం రాస్తున్నాం అమ్మా, ఎవరి బుక్స్ లో రాస్తున్నాం అంటే లెస్సీ బుక్స్ లో చేస్తున్నాం కాబట్టి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లెస్సీ. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది మినిమం లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ కానీ లేకపోతే ఫెయిర్ వాల్యూ కానీ రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ వాల్యూ చూపించమంటున్నాడమ్మా. విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏ వాల్యూ చూపించమంటున్నాడు, విచ్ ఎవర్ ఈస్ లెస్. సో ఫెయిర్ వాల్యూ కానీ ఇక్కడ మనం సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ లో ఇక్కడ రికార్డ్ చేస్తాం అనుకున్నాం. లెస్సీ బుక్స్ లో ఏమని రికార్డ్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నామా. సో లెస్సీ బుక్స్ లో అసెట్ కింద రికార్డ్ చేస్తాం లీజ్డ్ అసెట్ టు లీజ్ లయబిలిటీ. ఏ వాల్యూకి రికార్డ్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది లీజ్డ్ అసెట్ అట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్. ఫెయిర్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ కానీ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది మినిమం లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది మినిమం లీజ్ పేమెంట్స్ కానీ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటే కనుక అది విచ్ ఎవర్ ఈజ్ లెస్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఏది తక్కువ ఉంటే ఆ వాల్యూకి మనం అసెట్ ని లయబిలిటీని రికార్డ్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే, సో కాబట్టి ఏమని రాస్తాం, లీజ్డ్ అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ అని చెప్పేసి అని రాస్తాం. సార్ ఎవ్రీ ఇయర్ ఇది ఇనిషియల్ రికార్డింగ్ అమ్మ, ఇనిషియల్ గా అసెట్ ని రికార్డ్ చేసే ప్రైస్, ఇనిషియల్ గా మనం రికార్డ్ చేసేది. తర్వాత సార్ తర్వాత ఏం జరుగుతుంది సార్, ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ కానీ మన టర్మ్స్ ని బట్టి ఎవ్రీ ఇయర్ లీజ్ పేమెంట్ అనేది జరుగుతూ వెళ్తుందమ్మా. ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతుంది, లీజ్ పేమెంట్ అనేది జరుగుతుంది. ఆ లీజ్ పేమెంట్ ఏం చేయాలి సార్, ఇప్పుడు టోటల్ గా అసెట్ ని మనం రికార్డ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంత 10 lakhs ఉంది సార్, లేదా దానికి లీజ్ పేమెంట్స్ ఎన్నేళ్ళు అని చెప్పారు ఎంత అంటే ఎవ్రీ ఇయర్ 3 lakhs చొప్పున లీజ్ పేమెంట్స్ 5 years సార్. 5 years అంటే కనుక మనం ఏం చేస్తామమ్మా, అసెట్ వాల్యూ వచ్చి సపోజ్ 10 lakhs, ఇక్కడ ఇది మార్కెట్ వాల్యూ అంటే ఫెయిర్ వాల్యూ యాజ్ ఆన్ ది అట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది లీజ్ 10 lakhs అంట. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ ఇయర్ లీజ్ పేమెంట్ వచ్చేసరికి టోటల్ గా 5 years లీజ్ అంట. 5 years లీజ్ ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ 3 lakhs లీజ్ పేమెంట్ అంట. ఈ 3 lakhs ఎవ్రీ ఇయర్ లీజ్ పేమెంట్స్ ని మనం ఏం చేస్తామంటే ప్రెసెంట్ వాల్యూలో కన్వర్ట్ చేస్తాం. ఆ ప్రెసెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేసిన తర్వాత ప్రెసెంట్ వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఈ లీజ్ పేమెంట్స్ ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ దగ్గర ఏం చేస్తాం, డిస్కౌంట్ చేస్తాం. అంటే ఫ్యూచర్ వాల్యూని ఏం చేస్తామంట ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొస్తాం. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది లీజ్ పేమెంట్స్, ఈ లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది లీజ్ పేమెంట్స్ డిసైడ్ చేస్తాం. ఆ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది లీజ్ పేమెంట్స్ కానీ ఈ వాల్యూ కానీ రెండిట్లో ఏది తక్కువ ఉంటే ఆ వాల్యూకి అసెట్ ని మనం ఏం చేస్తామంటే బుక్స్ లో రికార్డ్ చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నాడు. అదే వాల్యూకి మనం ఏం చేస్తాం, లయబిలిటీని కూడా రికార్డ్ చేస్తామని చెప్పేసి అని అంటున్నాడు. అదే వాల్యూకి మనం బుక్స్ లో రికార్డ్ చేస్తామంట. రైట్, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా రికగ్నిషన్ అయింది, కానీ మరి ఎవ్రీ ఇయర్ మనం 3 lakhs పేమెంట్ చేస్తాం. మనం లెస్సీ అంటే ఏం చేస్తామా, ఎవ్రీ ఇయర్ 3 lakhs ని మనం పే చేసుకుంటూ వెళ్తా ఉంటా. ఈ పే చేసుకుంటూ వెళ్ళేటప్పుడు 3 lakhs పే చేసేటప్పుడు బుక్స్ లో ఎంట్రీ రాయాలి కదమ్మా. ఈ బుక్స్ లో ఎంట్రీ రాసేటప్పుడు ఈ లీజ్ రెంట్ ఏదైతే ఉంటుందో ఈ లీజ్ రెంట్ ని ఎపోర్షన్ చేయాలంట. ఏం చేయాలి, ఎపోర్షన్ చేయాలంట. సార్ హౌ డు ఎపోర్షన్ ది లీజ్ పేమెంట్? అమ్మ ఇక్కడ ఒకేసారి 10 lakhs ఇచ్చి అసెట్ కొనుక్కునే బదులు వాడు ఏం చేస్తున్నాడు, ఎవ్రీ ఇయర్ 3 lakhs చొప్పున పే చేసుకుంటే వెళ్తున్నాడమ్మా. అంటే ఇందులో ఏమున్నట్టు, ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా కలిపి ఉంది. మనకేముంది, ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా కలిపి ఉంది.
సో ఇక్కడ మనం డిలేగా పే చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈ డిలేకి ఏం చేస్తాడు వాడు ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాడు. సో కాబట్టి అపోర్షన్మెంట్ ఎలా జరగాలంటే ఇక్కడ ఫైనాన్స్ చార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. అంటే ఇందులో మనం ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ రూపంలో పే చేస్తున్నాం. 3 lakhs ఇన్స్టాల్మెంట్లు ఏముంటది, ఇంట్రెస్ట్ ఉంటది, ఫైనాన్స్ ఛార్జ్ ఉంటది, అలాగే ప్రిన్సిపల్ పేమెంట్ ఉంటది. అమ్మా సింపుల్ అమ్మా. ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఒకేసారి అసెట్ కొనుక్కోలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ 3 lakhs ఇస్తానని చెప్పేసి నేను 5 ఏళ్ళు 3 lakhs చొప్పున ఇస్తానని చెప్పేసి చెప్పుకో నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నానంట. ఈ 3 lakhs లో ఏముంటది, ప్రిన్సిపల్ పోర్షన్ ఉంటది, అలాగే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ పోర్షన్ ఉంటది. ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ ని ఫైనాన్స్ ఛార్జ్ అంటాం. తర్వాత ఈ ప్రిన్సిపల్ పేమెంట్ ని ప్రిన్సిపల్ పోర్షన్ ని ప్రిన్సిపల్ పేమెంట్ కింద మనం విడదీస్తామంట. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ని ఏం చేస్తామంట, ఈ లైబిలిటీ లీజ్ లైబిలిటీ నుంచి తగ్గిస్తామంట. రెడ్యూస్ ఫ్రమ్ లీజ్ లైబిలిటీ. మనం ఆల్రెడీ లీజ్ లైబిలిటీ క్రియేట్ చేసాం కదమ్మా. ఈ లీజ్ లైబిలిటీ నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ పేమెంట్ ని మనం ఎపోర్షన్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ పేమెంట్ ని ఏం చేస్తామంట, రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తామంట. ఓకే రైట్. నెక్స్ట్ ఈ ఫైనాన్స్ ఛార్జ్ ఏం చేస్తాం సార్ అని చెప్పేసానంటే allocated over the lease term in such a manner it would produce the constant rate of return on the remaining principal balance అని చెప్పేసి అంటున్నాడు. నథింగ్ బట్ దీన్ని ఏం చేస్తామంటే మనం P&L కి ఛార్జ్ చేస్తా ఉంటాం. అంటే ఇక్కడ ఫైనాన్స్ ఛార్జ్ అంటే ఇంట్రెస్ట్ ఛార్జ్. ఇదేంటంటే ఇక్కడ బ్యాలెన్స్ మీద మనకి టోటల్ బ్యాలెన్స్ మీద ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే స్ప్రెడ్ చేస్తామంట. ఫైనాన్స్ ఛార్జ్ ఇస్ అలొకేటెడ్ ఓవర్ ది లీజ్ టర్మ్ in such a manner it would produce constant rate of return on the remaining principal balance. సో రిమైనింగ్ ప్రిన్సిపల్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి కాన్స్టెంట్ రిటర్న్ వచ్చేలాగా మనం అలొకేట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ఫైనాన్స్ ఛార్జ్ ఏం చేస్తాం, P&L కి ఛార్జ్ చేస్తామంట. ఓకే రైట్. ఛార్జ్ టు P&L రైట్. సార్ ఇక్కడ అసెట్ మనం లైబిలిటీకి సంబంధించిన పేమెంట్ రాసాం, దాని మీద సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా మనం P&L కి ఛార్జ్ చేస్తామని తెలుసుకున్నాం. మరి అసెట్ కి సంబంధించిన డిప్రిసియేషన్ ఎవరు తీసుకుంటాం సార్? సబ్స్టాన్స్ ఓవర్ ఫార్మ్ అంటే ఇదే మన బుక్స్ లో అసెట్ కింద రికార్డ్ చేసుకుంటున్నాం కాబట్టి SC బుక్స్ లో డిప్రిసియేషన్ కూడా మనమే తీసుకుంటామంట. సో డిప్రిసియేషన్ should be charged. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ కూడా ఛార్జ్ చేసుకుంటామంట. ఓకే రైట్. ఒకవేళ కాంటింజెంట్ రెంట్ అంటారండి. కాంటింజెంట్ రెంట్ అంటే అదేమి ఫిక్స్డ్ కాదు, దట్ ఈస్ సమ్ ఆఫ్ ది అంటే అగ్రిమెంట్ ప్రకారం ఏమైనా వేరియబుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తే కనుక అంటే సమ్ కాంటింజెంట్ గా అమౌంట్ అయినా పే చేయాల్సి వస్తే కనుక దాన్ని ఏమంటారంటే కాంటింజెంట్ రెంట్ అంటారు. దీని గురించి మనం తర్వాత చూద్దామమ్మా. సో కాంటింజెంట్ రెంట్ అయినా పే చేయాల్సి వస్తే కనుక కాంటింజెంట్ రెంట్ ని మనం ఏం చేస్తామంటే షుడ్ బి చార్జ్డ్ యాజ్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ లేదు అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం, కాంటింజెంట్ రెంట్ అంటాం. సో కాంటింజెంట్ రెంట్ షల్ బి చార్జ్డ్ టు P&L యాజ్ ఎక్స్పెన్స్. సో ఇది లెస్సీ బుక్స్ లో అకౌంటింగ్ ట్రీట్మెంట్. అమ్మా ఫైనాన్స్ లీజ్ కి లెస్సీ బుక్స్ లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే అలాగా లీజ్డ్ అసెట్ లీజ్ లైబిలిటీ రాస్తాం, అసెట్ ని రికార్డ్ చేస్తాం, అసెట్ ని లైబిలిటీని రికార్డ్ చేస్తాం. ఏ వాల్యూకి రికార్డ్ చేస్తాం, either fair value of the asset గానీ present value of minimum lease payment in the point of view of lessee point of view లో ఇక్కడ మనకి ఏదైతే లీజ్ పేమెంట్స్ ఉంటాయో ఆ లీజ్ పేమెంట్స్ అనేవి ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ కానీ రెండిట్లో ఏది తక్కువైతే ఆ వాల్యూకి మనం ఏం చేస్తామంట, లీజ్డ్ అసెట్ ని లీజ్ లైబిలిటీని మనం రికార్డ్ చేస్తామంట. ఓకే తర్వాత ఎవ్రీ మంత్ మనం లీజ్ చేశారు, ఎవ్రీ ఇయర్ గానీ మనం లీజ్ రెంట్స్ పే చేసేటప్పుడు లీజ్ రెంట్ ఏం చేయాలి, ఎపోర్షన్ చేయాలి. ఫైనాన్స్ ఛార్జ్ అని ప్రిన్సిపల్ పేమెంట్ అని, ప్రిన్సిపల్ పేమెంట్ ఏం చేయాలి, ఆల్రెడీ లైబిలిటీ క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని తగ్గించాలి. ఈ ఫైనాన్స్ ఛార్జ్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ అండ్ చార్జ్ టు P&L, బట్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్
ఇట్ షుడ్ గివ్ ఏ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేలాగా మనం ఏం చేయాలంటమ్మా, అక్కడ ఎపోర్షన్ చేయాలంట. టోటల్ అమౌంట్, టోటల్ అంటే ప్రిన్సిపల్ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనం చూసుకుంటూ అక్కడ ఫైనాన్స్ ఛార్జీలు P&L కి ఛార్జ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారమ్మా. ఇక్కడ లెస్సీ మాత్రం ఏం చేస్తాడంటే డిప్రిసియేషన్ అనేది డిప్రిసియేషన్ ఛార్జ్ చేసుకుంటాడు. డిప్రిసియేషన్ ఛార్జ్ టు P&L అకౌంట్. ఒకవేళ ఏదైనా కాంటింజెంట్ రెంట్ ఏమైనా ఉంటే కనుక ఫిక్స్డ్ రెంట్ లేకుండా మన కాంటింజెంట్ రెంట్ అనే ఉన్నట్లయితే కాంటింజెంట్ రెంట్ తీసుకెళ్ళి ఏం చేస్తాడంట, ఇక్కడ షుడ్ బి ఛార్జ్ టు P&L యాజ్ అన్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇదంతా కూడా ఎవరి బుక్స్ లోని మనకి చెప్తున్నాడమ్మా, లెస్సీ బుక్స్ లో ఫైనాన్స్ లీజ్ కి సంబంధించిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు లెస్సర్ బుక్స్ లో మనం మాట్లాడుకుందాం. ఓకే, నార్మల్ గా లెస్సీకి అసెట్ బుక్స్ లో రికార్డ్ చేసుకున్నాడంటే అంటే వీడి బుక్స్ లోంచి అసెట్ పోతున్నట్టే కదమ్మా. వీడి అసెట్ ని లీజ్ కి ఇచ్చేసాడు కాబట్టి, ఫైనాన్స్ లీజ్ కి ఇచ్చేసాడు కాబట్టి, అంటే సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ అనేవి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే కనుక ఇక్కడ ఏమన్నట్టు, సబ్స్టాన్స్ ఓవర్ ఫార్మ్ ఏంటి, ఇంకా లీగల్ ఓనర్షిప్ ఇవ్వకపోయినా సరే అసెట్ ని మాక్సిమం ఇచ్చేసినట్టే కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, అసెట్ కింద రికార్డ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు వీడి బుక్స్ లో ఏమని రికార్డ్ చేసుకుంటాడు, సేల్ కింద రికగ్నైజ్ చేసుకుంటాడు అంటమ్మా. ఓకే, recorded in the books as sale of asset. వీడి అసెట్ ని సేల్ చేసినట్టు బుక్స్ లో రికార్డ్ చేసుకుంటాడు అని చెప్పేసి అంటున్నాడమ్మా. సార్ ఎలా రికార్డ్ చేస్తారు సార్, లెస్సీ అకౌంట్ డెబిట్ టు సేల్. సేల్స్ కి లెస్సీ అకౌంట్, లెస్సీ నుంచి రిసీవబుల్ కాబట్టి మనం డెబిట్ చేస్తాం. సో ఈ లెస్సీ రిసీవబుల్ కింద రికార్డ్ చేస్తాం టు సేల్స్ అకౌంట్ అని చెప్పేసి మనం చూస్తా ఉంటాం. ఈ ఏ వాల్యూకి మనం సేల్ రికగ్నైజ్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మా. వీడి బుక్స్ లో ఏ వాల్యూకి మనం ఇక్కడ రికగ్నైజ్ చేయాలంటే బుక్స్ లో కనుక ఇక్కడ ఏ వాల్యూ చేయమంటున్నాడమ్మా, నెట్ ఇన్వెస్ట్మెంట్. ఏంటంట, నెట్ ఇన్వెస్ట్మెంట్. సో అమౌంట్ ఈక్వల్స్ టు నెట్ ఇన్వెస్ట్మెంట్. సార్ వాట్ ఈస్ నెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ వి నీడ్ టు సీ నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్. మై ఫైనాన్స్ ఇన్కమ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇంట్రెస్ట్ అమ్మా. ఓకే, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ లోంచి అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ కనుక మైనస్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఆ నెట్ ఇన్వెస్ట్మెంట్ కి ఈ సేల్ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సార్ రైట్, ఓకే రికార్డ్ చేద్దాం. కానీ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు మినిమం లీజ్ పేమెంట్ ఫ్రమ్ లెస్సార్ పాయింట్ ఆఫ్ వ్యూ plus unguaranteed residual value. Unguaranteed residual value. ఓకే సార్, ఇక్కడ లెస్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని, ఇక్కడేమో లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లోని అని చెప్పేసి మినిమం లీజ్ పేమెంట్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా సార్. ఏంటి సార్ ఇది అని చెప్పేసి అంటే కనుక మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ లెస్సర్ కి లెస్సీకి మధ్యలో అగ్రిమెంట్ ఉంది. లెస్సర్ కి లెస్సీకి మధ్యలో అగ్రిమెంట్ ఉంది. ఏమని, ఎవ్రీ ఇయర్ నీకు నేనేం చేస్తాను 3 lakhs చొప్పున అమౌంట్ పే చేసుకుంటూ వెళ్తాను అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ అనేది ఉందనుకో, మా లెస్సీకి ఆప్షన్ అనేది ఉందనుకో, టు పర్చేజ్ ద అసెట్ ఆప్షన్ అంటూ ఉంటే కనుక అది ఫైనాన్స్ లీజే కదా. అప్పుడు లెస్సీ చెప్పాడంట, నేను అట్ ది ఎండ్ ఆఫ్ ది 5th year అయిపోయిన తర్వాత నేను నీకు ఈ అసెట్ కి నేనేం చేస్తాను 1 lakh పే చేస్తాను అని చెప్పేసి అన్నాడంట. లెస్సీ ఏం చెప్పాడు, గ్యారంటీ ఇచ్చాడంట, గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. సో ఆప్షన్ అనేది ఎవరికి ఉంది, లెస్సీకి ఇచ్చాడు. ఇప్పుడు ఆప్షన్ అనేది టు పర్చేజ్ ద అసెట్ అనేది లెస్సీకి ఇచ్చినప్పుడు వాడు ఏం చేశాడంట, నేను 5 years 3 lakhs చొప్పున ఇస్తాను, 5th year అయిపోయిన తర్వాత అసెట్ ని నేను 1 lakh ఇచ్చి నేను పూర్తిగా తీసేసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాడమ్మా.
అలా చెప్తున్నట్లయితే కనుక వీడు గ్యారంటీ ఎంత ఇచ్చాడు లస్సీ ఇక్కడ ప్లస్ నేను లాస్ట్ లో అట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ నేను ఏం చేస్తాను అట్ ది ఎండ్ ఆఫ్ ది లీజ్ టర్మ్ నేను 1 lakh పే చేస్తాను గ్యారంటీడ్ వాల్యూ ఇచ్చాడు. ఆప్షన్ అంటూ ఇచ్చాడు కానీ వీడికే సేల్ చేయాలని లేదు లెస్సార్ కి. సో లెస్సార్ హ్యాస్ అన్ ఆప్షన్ టు సెల్ ద లస్సీ ఆర్ లెస్సార్ బయట కూడా అమ్ముకోవచ్చమ్మా. సో లస్సీ ఇచ్చిన మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఈ లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో లీజ్ పేమెంట్స్ ప్లస్ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. ఎవరైతే గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఇచ్చారో ఈ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఎవరు ఇచ్చారమ్మా లస్సీ ఇచ్చాడు. ఈ గ్యారంటీడ్ రెసిడ్యువల్ అది కాకుండా బయట అంతకంటే వీడు ఏమనుకుంటున్నాడు బయట అమ్ముకుంటే ఆ రోజున నేను అమ్ముకుంటే కనుక ఒక 3 lakhs వస్తుంది, వీడు 1 lakh ఇచ్చాడు, ఇంకో 2 lakhs నా దగ్గర ఉంది. అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో లెస్సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటమ్మా అన్గ్యారంటీడ్ వాల్యూ కూడా తెలుసు వీడికి. కానీ లస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి కేవలం వాడిచ్చిన గ్యారంటీడ్ అమౌంట్ మాత్రమే తెలుసు వీడికి. సో వీడు బయట ఎవరికైనా అమ్ముకుంటే కనుక 3 lakhs వస్తుందని వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసు వీడికి. సో కాబట్టి వీడి ఇచ్చిన గ్యారంటీ అంతా 1 lakh. సో అన్గ్యారంటీడ్ వాల్యూ ఎంత ఉంది ఇంకా వీడికి 2 lakhs ఉంది. సో వీడి పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి అన్గ్యారంటీడ్ వాల్యూ తెలుస్తుంది. సో ఈ లస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటే వీడిచ్చిన లస్సీ ఇచ్చిన గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ మాత్రమే తెలుస్తుంది. సో ఇక్కడ లీజ్ ఎంఎల్పి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి అంటే కనుక మనం ఏం తీసుకుంటామంట ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లస్సీ అన్నప్పుడు ఏం తీసుకుంటాం ఇక్కడ లీజ్ పేమెంట్స్ ప్లస్ వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటిది గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి మినిమం లీజ్ పేమెంట్ ఫ్రమ్ ది లెస్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇక్కడ ఏంటంటే టోటల్ లీజ్ పేమెంట్స్ ప్లస్ ఎనీ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఫ్రమ్ ది లెస్సీ, ఎనీ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఫ్రమ్ ది థర్డ్ పార్టీస్ ఆర్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అన్న ఉంటే కనుక అది కూడా మనకి యాడ్ అవుతుంది. వీడు బయటకు అమ్ముకుంటే కాబట్టి అప్పుడు వేరే పార్టీకి అమ్ముకుంటే కనుక 5 years తర్వాత అప్పుడు వాడికి ఏదైనా ఎవరైనా గ్యారంటీ ఇస్తే కనుక ఆ అమౌంట్ తర్వాత ఏదైనా ఇంకా ఎక్సెస్ అమౌంట్ వస్తుందని వీడు అనుకుంటే కనుక దాన్ని అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటారంట. ఈ టోటల్ ని కలిపితే ఏమంటారంట గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటారంట. సో లీజ్ పేమెంట్స్ ఏవైతే అగ్రిమెంట్ లో కవర్ అయినాయి అవి ప్లస్ రెసిడ్యువల్ వాల్యూ ప్లస్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఉన్నట్లయితే అది ఈ మొత్తం కలిపితే ఏమవుతుందంట గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందంట. ఓకే రైట్. సో సార్ ఇక్కడ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే తెలిసింది, మరి అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ అంటే ఏంటి? అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఈ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే మనకి ఏముంటదమ్మా ఇప్పుడు టోటల్ గా మనకి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే ఈ లీజ్ పేమెంట్స్ అనుకుందాం. ఈ లీజ్ పేమెంట్స్ ని తీసుకుంటే కనుక ఈ 3 lakhs 1 lakh అని ఏదైతే ఉందో ఇది టోటల్ అమౌంట్ అమ్మా. సో దీన్ని గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఈ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రెసెంట్ వాల్యూ తీసాం అనుకోమ్మా, ప్రెసెంట్ వాల్యూ కనుక తీసేస్తే ఏముంటది ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటదమ్మా. ఈ టోటల్ వాల్యూ నుంచి ప్రెసెంట్ వాల్యూ తీసేస్తే మనకేంటి ఇంట్రెస్ట్ పోర్షన్ ఉంటది. ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్తున్నాడు. గ్రాస్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తే అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ ఉంటది. అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ ని గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ లో తీసేస్తే మిగిలేదు నెట్ ఇన్వెస్ట్మెంట్. ఆ నెట్ ఇన్వెస్ట్మెంట్ కి మనం ఏం చేయాలంట సేల్ ని రికార్డ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎంట్రీ. తర్వాత సెకండ్ ఎంట్రీస్ ఏముంటాయంటే కనుక ఫైనాన్స్ ఇన్కమ్ రికగ్నిషన్ అమ్మా. అక్కడ లెస్సార్ షుడ్ రికగ్నైజ్ ద ఫైనాన్స్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ ది ప్యాటర్న్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ కాన్స్టెంట్ పీరియాడిక్ రిటర్న్ అంటున్నాడమ్మా. సో ఈ ఫైనాన్స్ ఇన్కమ్ ని ఇక్కడ మనం ఎలాగైతే ఎపోర్షన్ చేసామో లీజ్ రెంట్ ని ఇక్కడ కూడా ఎపోర్షన్ చేసుకుని మనకి రావాల్సిన అమౌంట్ ఏమో ఇక్కడ లస్సీ దగ్గర నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో లస్సీ దగ్గర నుంచి వస్తున్నట్టు తీసుకోవాలి. ఇక్కడ మిగిలిన ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంతైతే ఉంటుందో ఆ పోర్షన్ ని మనం ఏం చేయాలంటమ్మా ఇక్కడ ఫైనాన్స్ ఇన్కమ్ కింద మనం రికార్డ్ చేయాలంట. ఇది ఎలా రికార్డ్ చేయాలంటే కనుక ఒక ప్యాటర్న్ రిఫ్లెక్టింగ్ కాన్స్టెంట్ పీరియాడిక్ రిటర్న్. Pattern reflecting constant periodic return on net investment.
సో నెట్ ఇన్వెస్ట్మెంట్ మీద కాన్స్టెంట్ పీరియాడిక్ రిటర్న్ వచ్చేలాగా మనం ఏం చేయాలి, అలా రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఫైనాన్స్ ఇన్కమ్ ని మనం బుక్స్ లో రికగ్నైజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇదేంటిది, అకౌంటింగ్ ఫర్ ది ఫైనాన్స్ లీజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సార్ బుక్స్. లెస్సార్ బుక్స్ లో మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ సేల్ కింద రికార్డ్ చేసుకుంటాం, తర్వాత ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్ ని మనకి లెస్ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ ని డెటార్స్ కి అడ్జస్ట్ చేసుకుంటాం, ప్రిన్సిపల్ పోర్షన్ ని. ఇక్కడ ఎవ్రీ మంత్ వచ్చే ఎవ్రీ ఇయర్ వచ్చే అమౌంట్ ని మనం ఏ పోర్షన్ చేసుకుని అందులో ఇంట్రెస్ట్ పోర్షన్ ఏం చేస్తాం, ఫైనాన్స్ ఇన్కమ్ ని రికగ్నైజ్ చేసుకుంటాం. ఇక్కడైతే ఏం చేస్తున్నాడమ్మా, ఫస్ట్ అసెట్ కింద రికార్డ్ చేసుకుంటున్నాడు, తర్వాత లీజ్ రెంట్ ని ఏ పోర్షన్ చేస్తున్నాడు, ఏ పోర్షన్ చేసి ఫైనాన్స్ ఛార్జ్ అని ప్రిన్సిపల్ పేమెంట్ అని డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. ఈ ప్రిన్సిపల్ పేమెంట్ ఏమో ఇక్కడ లైబిలిటీ నుంచి తగ్గించుకుంటూ వస్తాడు. తర్వాత ఈ ఫైనాన్స్ ఛార్జ్ ని ఎక్స్పెన్స్ కింద పిఎన్ఎల్ లో ఛార్జ్ చేస్తాడు. డిప్రిసియేషన్ వీడే క్లెయిమ్ చేస్తాడు. ఒకవేళ కాంటింజెంట్ ఉంటే కనుక కాంటింజెంట్ ఉంటుంటే కనుక దానికి పిఎన్ఎల్ ని ఛార్జ్ చేస్తాడు యాజ్ అన్ ఎక్స్పెన్స్ కింద. సో ఇక్కడ కూడా ఇక్కడ అమౌంట్ వచ్చిన లీజ్ రెంట్ ని మళ్ళీ ఇక్కడ మనం డివైడ్ చేయడం జరుగుతుంది. లీజ్ రెంట్ ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ లీజ్ రెంట్ ని బైఫర్కేట్ చేసి ఫైనాన్స్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనాన్స్ ఛార్జ్ అనేది మనం ఏం చేస్తాం, పిఎన్ఎల్ కి ఛార్జ్ చేస్తాం యాజ్ అన్ ఇన్కమ్ కింద పిఎన్ఎల్ కి ఛార్జ్ చేస్తామమ్మా. ఈ మిగిలిన దాన్ని ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిన్సిపల్ పేమెంట్ ని అడ్జస్టెడ్ టు లెస్సీ అకౌంట్ ఎలా రాస్తాం మనం, డెటార్స్ కింద రాస్తాం. కాబట్టి లెస్సీ అకౌంట్ కి అడ్జస్ట్ అనేది చేస్తాము ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్. డిప్రిసియేషన్ మాత్రం వీడికి రాదమ్మా, ఎందుకంటే సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ అనేవి ఇచ్చేస్తున్నాడు. కాబట్టి సబ్స్టాన్స్ ఓవర్ ఫార్మ్ ప్రిన్సిపల్ ప్రకారం అసెట్ యొక్క మాక్సిమం రిస్క్స్ అండ్ రివార్డ్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. ఈవెన్ లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా పర్లేదు, సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ ఆఫ్ ది ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ లెస్సీ బుక్స్ లోనే అసెట్ ని రికార్డ్ చేస్తాము, అలాగే డిప్రిసియేషన్ కూడా లెస్సీ బుక్స్ లోనే ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్స్ లీజ్. నెక్స్ట్, అకౌంటింగ్ ఫర్ ఆపరేటింగ్ లీజ్. సార్ ఈ స్టాండర్డ్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది సార్ అంటే, బోత్ లెస్సార్ బుక్స్ లెస్సీ బుక్స్ రెండు చోట్ల చెప్తున్నారంటమ్మా. లెస్సార్ బుక్స్ లెస్సీ బుక్స్. సో ఆపరేటింగ్ లీజ్ లో కూడా ఎంతమంది పార్టీస్ ఉంటారు, లెస్సార్ లెస్సీ ఇద్దరు ఉంటారమ్మా. ఓకే, రైట్. సార్ ఫైనాన్స్ లీజ్ కి అయితే కనుక లెస్సీ బుక్స్ లో అసెట్ రికార్డ్ చేశారు, డిప్రిసియేషన్ కూడా లెస్సీకి ఇచ్చారు. కానీ ఇక్కడ సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ ఆఫ్ ది ఓనర్షిప్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వట్లే. ఆపరేటింగ్ లీజ్ లో సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ ఆఫ్ ది రివార్డ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. కాబట్టి లెస్సార్ బుక్స్ లోనే ఏం చేస్తారంటే అసెట్ షుడ్ బి రికార్డెడ్. సింపుల్ గా అసెట్ ని లెస్సార్ బుక్స్ లోనే రాసుకుంటామంట. అండ్ డిప్రిసియేషన్ టు బి చార్జ్డ్ బై లెస్సారే డిప్రిసియేషన్ చార్జ్ చేసుకుంటాడంట. రైట్. సో ఇక్కడ ఈ లీజ్ రెంట్ ఏదైతే వస్తుందో లీజ్ రెంట్ ని రికగ్నైజ్ లీజ్ ఇన్కమ్ ఇన్ P&L అకౌంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి P&L లీజ్ ఏదైతే వస్తుందో లీజ్ ఇన్కమ్ ని మనం ఏం చేయాలంట, P&L లో చార్జ్ చేయాలంట. ఏ బేసిస్ లోని, లైక్ అక్కడ కాన్స్టెంట్ పీరియాడిక్ రిటర్న్ సిస్టమాటిక్ అలొకేషన్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేవి వచ్చేలాగా మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలంట, ఇక్కడ మనం రికగ్నైజ్ చేయాలి, లేదా స్ట్రైట్ లైన్ మెథడ్ యూజ్ చేయాలి. స్ట్రైట్ లైన్ మెథడ్ ద్వారా మనం ఏం చేయాలంటే టోటల్ కాన్స్టెంట్ గా పీరియాడిక్ రిటర్న్స్ ని మనం ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంట. ఓకే సార్, ఈ దీనికి సంబంధించిన కాస్ట్లు ఏమన్నా ఉన్నట్లయితే, ఆపరేటింగ్ లీజ్ కి సంబంధించిన కాస్ట్లు ఏమన్నా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి సార్, యూ షుడ్ రికగ్నైజ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ కింద రికగ్నైజ్ చేస్తామంట. ఓకే, రైట్. సార్ ఒకవేళ ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ అయినా ఖర్చు అయినట్లయితే ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ షుడ్ బి
ఎక్స్పెన్స్డ్ ఇమీడియట్లీ. అది మోర్ దాన్ 1 year కి ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటే కనుక మనం ఏం చేసుకోవచ్చు, కావాలంటే డిఫర్ చేసుకోవచ్చు ఆర్ డిఫర్డ్ చేసుకోవచ్చు అంట. ఓకే, నెక్స్ట్ సార్ ఇక్కడ మనం లెస్సార్ బుక్స్ లో టోటల్ గా మనం లీజ్ కి సంబంధించిన దాంట్లో ఏదైనా ప్రాఫిట్ ఉంటే కనుక, టోటల్ అసెట్ మీద మనకి ప్రాఫిట్ ఉంటే కనుక ప్రాఫిట్ ని ఇమీడియట్ గా రికగ్నైజ్ చేయొచ్చా? ప్రాఫిట్ ని ఇమీడియట్ గా రికగ్నైజ్ చేయకూడదు. ఓన్లీ లీజ్ రెంటల్ ఇన్కమ్ ని ఎవ్రీ లీజ్ టర్మ్ కి మనకి అయిన తర్వాత, లీజ్ టర్మ్ అయిన తర్వాత మనకి ఏదైతే లీజ్ ఇన్కమ్ వస్తుందో ఆ లీజ్ ఇన్కమ్ ని మాత్రమే రికగ్నైజ్ చేయాలి. కానీ డైరెక్ట్ గా టోటల్ అసెట్ నే సేల్ చేస్తాం అన్నట్టు ప్రాఫిట్ ని రికగ్నైజ్ చేయొచ్చా? ప్రాఫిట్ షుడ్ నాట్ బి రికార్డెడ్ as it is not సేల్ ట్రాన్సాక్షన్. ఇది సేల్ ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి ప్రాఫిట్ ని అస్సలు రికార్డ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదంతా కూడా లెస్సార్ బుక్స్ లోనమ్మా. లెస్సీ బుక్స్ లో ఏం చేయాలి సార్? సింపుల్ అమ్మా, వెరీ వెరీ సింపుల్. ఈ లీజ్ ఎక్స్పెన్సెస్ లీజ్ కి సంబంధించిన ఎక్స్పెన్స్ ఏదైతే ఉంటుందో, లీజ్ ఎక్స్పెన్స్ ని పిఎండ్ఎల్ కి చార్జ్ చేయాలంట యాజ్ ఎక్స్పెన్స్ కింద పిఎండ్ఎల్ కి చార్జ్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా ఎలాగా? ఆన్ స్ట్రైట్ లైన్ బేసిస్. ఒకవేళ ఇంకా అదర్ మెటీరియల్ ఆస్పెక్ట్ ఏమో ఉంటే దాని ప్రకారం కూడా మనం ఏం చేసుకోవచ్చు, ఆ ప్యాటర్న్ ని బేస్ చేసుకుని ఆర్ ఎనీ అదర్ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ని బేస్ చేసుకుని లీజ్ ఎక్స్పెన్సెస్ ని పిఎండ్ఎల్ కి చార్జ్ చేసుకుంటాము అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. వెరీ సింపుల్. ఆపరేటింగ్ లీజ్ కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ చాలా సింపుల్ అమ్మా. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేస్తాం, లీజ్ రెంట్ ని ఇక్కడ ఎక్స్పెన్స్ కింద రికార్డ్ చేస్తాం, అసెట్ ని ఇక్కడే చూపిస్తాం, లెస్సార్ బుక్స్ లో చూపిస్తాం, డిప్రిసియేషన్ కూడా వీడే చార్జ్ చేసుకుంటాడు. సో వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఇది ఎక్స్పెన్స్ అవుతుంది, ఇక్కడ ఇన్కమ్ అవుతుంది. అంతకు మించి ఈ ఆపరేటింగ్ లీజ్ లో మనకి చెప్పుకోదగింది ఏమి లేదమ్మా అకౌంటింగ్ ట్రీట్మెంట్ కి సంబంధించిన దాంట్లో. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇమీడియట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి సేల్ అండ్ లీజ్ బ్యాక్ అమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. చాలా కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అమ్మా ఈ సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అనేది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ట్రాన్సాక్షన్ ని కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ని ఈ చాప్టర్ కు సంబంధించిన కొన్ని ఇల్లస్ట్రేషన్స్ చేద్దాం. ఫైనాన్స్ లీజ్ కి సంబంధించిన ఒక అకౌంటింగ్ ట్రీట్మెంట్ సంబంధించిన ప్రాబ్లం చేద్దాం. ఆపరేటింగ్ లీజ్ కి సంబంధించిన ఒక అకౌంటింగ్ ట్రీట్మెంట్ కి సంబంధించిన ప్రాబ్లం చేద్దాం. అలాగే సేల్ అండ్ లీజ్ బ్యాక్ కి సంబంధించిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రాబ్లం కూడా ఒకటి చేద్దాం అమ్మా. సో రేపటి క్లాస్ లో ఏం చేద్దాం అంటే కనుక సేల్ అండ్ లీజ్ బ్యాక్ అంటే ఏంటి, దాని మీద ఒక ఇల్లస్ట్రేషన్ చూద్దాం. అలాగే ఆపరేటింగ్ లీజ్ కి సంబంధించిన ఒక ఇల్లస్ట్రేషన్ చూద్దాం. అలాగే ఫైనాన్స్ లీజ్ కి సంబంధించిన ఒక ఇల్లస్ట్రేషన్ చూసి ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ 19 ని క్లోజ్ చేద్దాం అమ్మా. ఈ లోపు మీరు ఏం చేయాలంటే ఇప్పటి వరకు చెప్పిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఒక్కసారి రివైజ్ చేసుకోండి. రేపటి క్లాస్ లో దాని మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాము. రైట్. సో